ఇక లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండడంతో యూటర్న్ తీసుకుంది. ఈ విధానంతో పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడంతో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. లేటరల్ ఎంట్రీ విధానానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినప్పటికీ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు మాత్రం నియామకాలను తప్పుబట్టాయి. నిపుణుల నియామకాల్లో రిజర్వేషన్ విధానం లేకపోవడం వల్ల సామాజిక న్యాయం దెబ్బతింటుందని జేడీయూ, ఎల్జేపీ నేతలు అభిప్రాయపడ్డారు. లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ పై పునరాలోచించాలని చిరాగ్ పాస్వాన్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తప్పనిసరి అని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి సైతం ఈ విధానంపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలు, విభాగాల్లో మొత్తం 45 శాఖలు ఖాళీలు భర్తీ చేయడం కోసం యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఇందులో ప్రతి పదవికి విడివిడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకవేళ అన్నింటినీ కలిపి ఒకే గ్రూప్ గా పరిగణలోకి తీసుకొనుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్లను వర్తింపజేయాల్సి వచ్చేది. అలా చేయకపోవడం వల్ల రిజర్వేషన్ల ప్రస్తావన లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రతి ఒక్క పోస్టుకు నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈలోగా ఇది రాజకీయ వివాదంగా మారడంతో ప్రధానమంత్రి వెంటనే ఆ నియామక ప్రక్రియను నిలుపుదల చేయాల్సిందిగా డీఓపీటీ మంత్రిని ఆదేశించారు. దీంతో లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, లేటరల్ ఎంట్రీ వివాదం దేశవ్యాప్తంగా అది ఒక రిజర్వేషన్ల రగడగా మారిపోయింది. ఈ కేంద్ర ప్రభుత్వం బ్యాక్డోర్ ద్వారా రిజర్వేషన్లకు మంగళం పాడి నియామకాలు చేపడుతుంది అంటూ రాహుల్ గాంధీతో పాటుగా ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, అంతేకాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం కొన్ని అభ్యంతరాలు, వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. నిజానికి అసలు ఈ లేటరల్ ఎంట్రీ విధానం అంటే ఏంటి అన్న సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవుల్లో అంటే జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్ల వంటి ర్యాంకులకు వచ్చేసరికి చాలా ఖాళీలు ఉన్నాయి. దాదాపు 1500 ఐఏఎస్ పొజిషన్స్ ఖాళీలుగా ఉన్నట్టు డిఓపిటి మంత్రాలయం చెప్తున్న సమాచారం. ఆ ఖాళీలు కారణంగా ఈ ప్రభుత్వ పాలనా యంత్రాంగం అంతా కూడా ఇబ్బందుల్లో పడుతూ ఉంది. అందులో కొన్ని రంగాలకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, డొమైన్ ఎక్స్పర్ట్స్ అవసరం కూడా ఏర్పడుతూ ఉంది. అటువంటి ఖాళీల్ని భర్తీ చేసే క్రమంలో 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు చేసింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటైన ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ లేటరల్ ఎంట్రీ విధానం కింద కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు లేదా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్జీఓస్లో పనిచేసిన అనుభవం కలిగిన డొమైన్ ఎక్స్పర్ట్స్ని కాంట్రాక్ట్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవాలి అన్న సిఫార్సులు చేసింది. ఆ ప్రకారం గతంలో యూపీఏ హయాంలో కూడా ఈ తరహా నియామకాలు జరిగాయి. అప్పుడెప్పుడు కూడా ఈ రిజర్వేషన్ల ప్రస్తావన రాలేదు. ఎందుకంటే నియామకాలన్నీ కూడా 1-2 అలా జరుగుతూ వచ్చాయి, పెద్ద సంఖ్యలో జరగలేదు. ఈవెన్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం నీతి ఆయోగ్ కూడా ఈ లేటరల్ ఎంట్రీ విధానాన్ని సమర్థిస్తూ సిఫార్సులు చేసింది. 2018 నుంచి ఇప్పటిదాకా 63 మంది ఈ తరహాలో నియమితులయ్యారు. అందులో కొంతమంది తమ 3 ఏళ్ల పదవీ కాలం తర్వాత తొలగిపోగా ఇంకా 57 మంది సర్వీస్లో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా 45 పొజిషన్స్కి నోటిఫికేషన్ జారీ చేయడం, అదంతా కూడా యూపీఎస్సీ ద్వారానే ఇదంతా ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. అయితే 45 పొజిషన్స్కి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక హయ్యెస్ట్ లెవెల్ పొజిషన్స్లో నియామకాలు జరుగుతున్నప్పుడు ఆ రిజర్వేషన్లు లేకుండా ఈ నియామకాలు జరపడం అంటే ఖచ్చితంగా రిజర్వేషన్లకు మంగళం పాడడమే అన్న అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు వ్యక్తంపరిచాయి. గతంలో ఎన్నికల సమయంలో కూడా రిజర్వేషన్ల రగడ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి నష్టాన్ని చేకూర్చింది. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న ఎల్జేపీ, జేడీయూలు సైతం ఇదే మాటను చెప్పాయి. మీరు ప్రతిపక్షాలకు ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది ఈ రిజర్వేషన్లు లేకుండా ఇంతమంది నియమిస్తే అంటూ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి తాను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, ప్రతి చోట సామాజిక న్యాయం ఉండాలి, మరీ ముఖ్యంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి సరైన ప్రాతినిధ్యం ఉండాలి అనే కోరుకుంటాను అంటూ ప్రధానమంత్రి చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు డిఓపిటి మినిస్ట్రీ యూపీఎస్సీ చైర్పర్సన్కు లేఖ రాస్తూ గతంలో 2014 కంటే ముందు ఎటువంటి రిజర్వేషన్లను ఫాలో అవ్వకుండానే నియామకాలు చేపట్టారంటూ వారు చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా ఈ జారీ చేసిన నోటిఫికేషన్ని రద్దు చేయాలని చెప్పి ఆదేశిస్తూ ఆ లేఖను విడుదల చేశారు. మహాత్మా.